హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మపీఠం. నేను మీ శశి కిరణ్, అడ్వకేట్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్, ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు కూడా ఎల్ఎల్ఎం కోర్సుని రెగ్యులర్లో కూడా చేయొచ్చు. దీనికి సంబంధించి మన నేషనల్ బార్ కౌన్సిలింగ్ వాళ్ళు 2009లోనే తీర్మానం చేయగా 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం హైకోర్టులో నమోదైన కేసు ప్రకారం తిరుమల దేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కేసులో కూడా సదరు న్యాయవాది 7 సంవత్సరాల పైగా ప్రాక్టీస్ తప్పటికి కూడా తాను ఎల్ఎల్ఎం కోర్సును కూడా పూర్తి చేయొచ్చని తీర్పు చెప్పడం అయ్యింది. కాబట్టి ఏ న్యాయవాది కూడా తమ బార్ కౌన్సిలింగ్లో తన పేరును సస్పెన్షన్ చేయకుండానే ఈ ఎల్ఎల్ఎం కోర్సులను రెగ్యులర్ పద్ధతిలో నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎల్ఎల్ఎం కోర్సులను పూర్తి చేసుకుంటూ న్యాయ పరిశోధనలో కూడా ముందడుగు వేయాలని, ఇలాంటి వాటిల్ని ఆహ్వానిస్తూ మన నేషనల్ బార్ కౌన్సిలింగ్ మరియు హైకోర్టు తీర్పులు మనకి చెప్తున్నాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు.